ఇది అన్యాయం మేడం. ఒప్పుకున్నాను కదా అని మరీ మెడలు వంచుతున్నారు. నిండా మునిగిన దానివి, ఇంకా చలేంటే నీకు? ఫస్ట్ నైట్ అయిపోయింది, ఇంకా మిగిలింది జస్ట్ 2 nights. నిజమే మేడం. ఒక హత్య చేసి దొరికిపోయి ఉరి శిక్ష పడ్డ ఖైదీ ఆ తర్వాత తప్పించుకుని 100 హత్యలు చేసిన ఒక్కటే ఉరి శిక్ష కదా. ఒక ప్రాణాన్ని 100 సార్లు ఉరి తీయలేరు కదా. ఇదేగా మీరు చెప్పేది? నువ్వు ఏమైనా అనుకోమంగా, ఈ 2 nights తర్వాతే నీకు రిలీజ్. ఈ లోపు నువ్వు ఎలాంటి వెధవేషాలు వేసినా కథ మొదటికొస్తుంది. బుద్ధిగా ఉంటేనే మీ అమ్మా నాన్న నీకు దక్కుతారు, లేదంటే బేబీ చేతిలో నువ్వు, నా చేతిలో మీ అమ్మ నాన్న అన్యాయంగా చచ్చిపోతారు. గుర్తుపెట్టుకో. బీ కేర్ఫుల్. దేవుడా, చేశారు మంచుతనంతో నిన్న రాత్రి గండం గడిచింది. ఈ 2 రాత్రులు కూడా ఆ మంచుతనమే నన్ను కాపాడాలి. ఆ తర్వాత మా అమ్మని మా నాన్నని నాకు అప్పచెబుతానని మేడం చెప్పారు కాబట్టి ఈ ఇంటికి దూరంగా శాశ్వతంగా వెళ్ళిపోతాను. అప్పటి వరకు నువ్వే నాకు దిక్కు. What happened, Mom? ఎవ్రీథింగ్ కూల్ బేబీ. జై మంగ చాలా క్లోజ్ గా ఉన్నారు. జై మంగకి సాంబ్రాణి వేయడం, జడ వేయడం, మంగ దేవుడి ముందు దీపం పెట్టడం, ఇల్లంతా ఫెస్టివల్ జరుగుతున్నట్టుగా ఉంది. మామ్, నేనేం అడిగాను, నువ్వేం చెప్తున్నావు? సాంబ్రాణి వేయటం, జడ వేయటం, దీపం పెట్టడం కాదు. వాళ్ళకి ఫస్ట్ నైట్ జరిగిందా లేదా? దట్స్ వాట్ ఐ వాంట్. జరిగింది బేబీ. ఎవరు చెప్పారు? మంగే చెప్పింది. దాన్ని అడిగితే జరిగింది అని చెప్పక జరగలేదు అని చెప్తుందా? లేదు బేబీ, నేను మంగని చాలా క్లియర్ గా అడిగాను. అది ఎంతో హర్టింగ్ గా మాట్లాడింది. ఫస్ట్ నైట్ జరగకపోతే అదలా హర్ట్ అవ్వదు కదా. మామ్, అదో పెద్ద యాక్టర్ మామ్, మహానటి. దాన్ని బ్లైండ్ గా అలా బిలీవ్ చేయకు. ఇంట్లో అందరూ చెప్తున్నారు బేబీ. అది కాక ఫస్ట్ నైట్ జరగకపోతే ఆ మంగ జై మధ్య అంత క్లోజ్నెస్, ఇంటిమసీ ఉండదు కదా. నో మామ్, నాకెందుకు ఇంకా డౌట్ గానే ఉంది. అదేదో మాయ చేస్తుందని అనిపిస్తుంది. మాయ చేయాల్సిన అవసరం మంగకుందేమో కానీ మిగతా వాళ్ళకి ఏం అవసరం బేబీ? ఏమో మామ్, నేను నమ్మలేకపోతున్నాను. సరే, నువ్వు ఓసారి ఇక్కడికొచ్చి చూస్తే నీకే అర్థం అవుతుంది బేబీ. అది అక్కడ ఉండగా నేనెలా వస్తాను మామ్? ఫాతిమా గెటప్ లో వచ్చిన నాకే ప్రాబ్లం. మరేం చేద్దాం? ఎస్, ఒక పంచే మామ్, వీడియో కాల్ ఆన్ చేసి నాకు వాళ్ళని చూపించు. ఇది ఇంకా ప్రాబ్లం బేబీ. ఎవరికైనా డౌట్ వస్తే? మామ్, డౌట్ రాకుండా ఆ మాత్రం నువ్వు మేనేజ్ చేయలేవా? డూ వాట్ ఐ సే మామ్. ఓకే బేబీ. బేబీ కనిపిస్తుందా? క్లియర్. Baby, I'm going. నిత్య, నించున్నావేంటి? నువ్వు కూడా కూర్చో.
నేను తర్వాత తింటానండి. ఇప్పుడు తినమంటే తర్వాత తింటానంటే పెట్టి ఇప్పుడేం చేస్తావు? వడ్డిస్తాను. అయినా వడ్డించడానికి నేనున్నాను కదమ్మా, నువ్వు కూర్చో. అది కాదండి, కూర్చో నిత్య, మాతో కలిసి తిను. అది కాదు. నువ్వు ముందు కూర్చో. దా. ఒకసారి నేను చెప్పేది, అదిగో మా మామ వచ్చారు. ఆంటీ ఎప్పుడో వచ్చారు కదా, అయినా మనం కలిసి తింటే ఆంటీకి అభ్యంతరం ఏముంటుంది? ఏమాంటీ? నథింగ్ జై. విన్నావు కదా, కూర్చో. కూర్చో నిత్య. కూర్చో అమ్మా. సాంబ్రాణి జడవేసినప్పుడు లేని సిగ్గు కలిసి తినడానికెందుకు? కూర్చో. మీరు కూడా కూర్చోండి వదినా. పిన్ని, ఇడ్లీలు చట్నీ నువ్వు చేసావా లేక నిత్య చేసిందా? నేనే చేశాను బాబు. ఏం బాగోలేవా? బాగోకపోతే మాత్రం బయటికెళ్ళి తింటామా? ఎలా ఉన్నా ఇక్కడే తినాలి. జై ఉద్దేశం అది కాదులే చంద్రిక. నిత్య చేసుంటే మనందరి ముందు తనని మెచ్చుకోవాలని. నీ కళ అర్థమైందా? అందరికీ అదే అర్థమైంది. నువ్వు పెడార్థాలు తీయకు. ఇప్పుడు గొడవలు ఎందుకు చంద్రిక? చట్నీ చాలా బాగుంది, ఇడ్లీలు అద్దుకొని తిను. ఏంటా తింటా నిత్య? అలా కొద్ది కొద్దిగా తింటే కడుపు ఏం నిండుతుంది, ఒంటికేం పడుతుంది? ఇలా తినాలి. పెళ్ళాం చిక్కిపోతుందని బెంగ పెట్టుకున్నట్టున్నావు. తనకి తినడం చేత కాకపోతే నువ్వు తినిపించరా? అవును కదా నిత్య, నేను తినిపిస్తాను. నిద్రపోతున్న గాడిదని లేపి తన్నిచ్చిపోవటం అంటే ఇదే. జైని గిల్లి వాడికి సలహా ఇవ్వటం అవసరమా? తినిత్య. వద్దండి, నేను తింటాను. తినమ్మా. వాడంత ప్రేమగా పెడుతుంటే కాదంటావే? ఓహో, మీ అమ్మందని సిగ్గుపడుతున్నావా? ఇప్పుడు నువ్వు జై భార్యవి. అవునమ్మా, మీ మావయ్య ఎప్పుడూ నాకు అలా ప్రేమగా తినిపించలేదు. నీకైనా అదృష్టం దక్కింది. తినమ్మా. మా అన్నయ్యకి ఆ ప్రేమ ఎందుకు లేదోదినా? మా పెద్దొదినికి ఎన్నోసార్లు తినిపించాడు. ఆ అదృష్టం నీకు లేదు, అంతే. ఇప్పుడు ఆ విషయాలు గుర్తు చేయడం ఎందుకే? నిత్య, నువ్వు తినమ్మా. నిత్య, అవి ఇడ్లీలేనమ్మా, గులకరాళ్ళేం కాదు. తినడానికి మరీ కష్టపడిపోతున్నావు. నువ్వు ఆపుతావా చంద్రిక? చెబ్బా. అది కష్టమో ఇబ్బందో కాదు, మొహమాటం. ఆహా, కష్టపడకుండా తినేవాళ్ళకి మొహమాటం ఏం తెలుస్తుంది బామ్మగారు? తినేటప్పుడు చేతిలో ఫోన్ ఎందుకమ్మా? పక్కన పెట్టు. సారీ బామ్మగారు. అక్కడేం జరుగుతుందో చూడకుండా చేసిందా ముసల్ది? జైతో ఫస్ట్ నైట్ చేసుకున్నది. జై కాలి టచ్ ని టచ్ మీ నోట్ల దూరం పెట్టిందేంటి? అంటే వాళ్ళ మధ్యలో టచ్ లేదా? ఫస్ట్ నైట్ జరగలేదా?
మీ ఇద్దరికి తొలి రాత్రి జరిగిందా? ఏ షిట్. అలా అడిగారేంటి అత్తయ్య? మరి లేకపోతే ఏంట్రా? పొద్దు నుంచి చూస్తున్నాను. ఫస్ట్ నైట్ జరిగిన ఆనందం నీలో ఉంది కానీ నిత్యలో ఏ మాత్రం లేదు. నువ్వే ప్రేమంతా చూపిస్తున్నావు కాని ఆ ప్రేమ తనలో రవ్వంతైనా లేదు. నాకేదో అనుమానంగా ఉంది. అందరి ముందు ప్రేమ చూపించే స్వేచ్ఛ మగాడికే ఉంటుందమ్మా. ఆడది తన మగడి ముందు తప్ప బాహటంగా బయటపడదు. ఏ మీ ముందు నా భర్తతో నేను ప్రేమగా ఉండట్లేదా? మా ముందు నువ్వు అన్నయ్యతో చనువుగా ఉండటం లేదా? మనలా తను ఉండడానికి ఏమైందో దినా? నిత్య అలా ఉండకపోతే నీకేమైంది? ఎప్పుడు ఏదో వంకతో గొడవ చేస్తావు. మాట్లాడకుండా తిను. తిను నిత్య. వద్దండి, ఇంక చాలు, నా కడుపు నిండింది. అయితే నువ్వు జైకి తినిపించమ్మా. వదిలే పిన్ని, నా కడుపు కూడా నిండిపోయింది. సంథింగ్ ఇస్ రాంగ్. పైనేమో ప్రేమ, టేబుల్ కిందేమో దూరం. అంటే నా డౌటే నిజం. ఏదో జరుగుతుంది. ఏంటి నువ్వు చేసిన పని? నేనేం చేస్తానండి? ఏం చేయలేదని అంటున్నాను. ఏం చేయాలి నేను? ఆయన ఇప్పుడు డోర్ ఎందుకు వేశారు? ఏంటి మీ ఉద్దేశం? నిన్ను కొరుక్కు తిందామని వేశాను. అదొకటే తక్కువైంది నాకు. ఇప్పుడు ఏమైందని నాపై ఇంతలా అరుస్తున్నారు? ఇప్పుడేమైందా? మా వాళ్ళ ముందు నటించమని నీతో చెప్పే కదా. నటించాను కదా. నటించావు. నాపై ఇష్టం ఉన్నట్టు నటించావు. నేనంటే ప్రేమ ఉన్నట్టు నటించావు. నేనే సర్వస్వం అన్నట్టు నటించావు. నాతో ప్రేమ, పెళ్లి అన్ని అబద్ధమే. నువ్వు నిజానివో లేక అబద్ధానివో నాకు అస్సలు అర్థం కావట్లేదు. నాది నటనం తెలియక నిజాన్ని నమ్మి నేనే పిచ్చోడిని, వెర్రోని అయ్యాను. అది చాలదన్నట్టు మా వాళ్ళ ముందు కూడా నన్ను చవటం చేశావు. ఈ రోజు మా అత్తయ్యకు వచ్చిన డౌటే రేపు అందరికి వస్తుంది. ఆ రోజు ఏం ఆన్సర్ చెప్పాలి? నేను ఇడ్లీ లేక తినమన్నాను, విషయం ఏమైనా పెట్టానా? ఆ మాత్రం కూడా నటించలేవా? ఎందుకు బాధపడుతున్నావో చెప్పవు. ఎందుకు దూరం పెడుతున్నావో చెప్పవు. నువ్వు బాధపడి నన్ను బాధ పెడుతున్నావు. కనీసం ఇంట్లో వల్లనే హ్యాపీగా ఉంచుదామంటే ఆ పని కూడా నువ్వు సరిగ్గా చేయట్లేదు. ఇక నుంచి మీరు చెప్పినట్టే చేస్తానండి. ఏం చేస్తావు? అందరి ముందు నటిస్తాను. అంతే తప్ప నన్ను ప్రేమించనంటావు. అసలు నీకేమైంది నిత్య? ఎందుకు ఇలా ఉంటున్నావు? నేను మాయల పక్కీరై ఉన్నా బాగుండేది. మంత్రం వేసి నీ మనసు తెలుసుకునేవాణ్ణి. కానీ నేను మామూలు మనిషి నిత్య. నువ్వు నోరు తెరిచి చెప్తే తప్ప నీ బాధ ఏంటో నాకు తెలీదు. చెప్పు నిత్య. ఇప్పుడు నేను మీకేం చెప్పలేనండి. ఒక్క 2 రోజులు ఓపిక పట్టండి. ఆ తర్వాత అంతా మీరు అనుకున్నట్టే జరుగుతుంది. నేను బాధపడను, మిమ్మల్ని ఇంకెవ్వరిని కూడా బాధ పెట్టను. ఈ 2 రోజులు ఎందుకు? ప్లీజ్ దయచేసి ఇప్పుడు నన్నేం అడగండి. కేవలం 48 గంటలు అంతే. మీ నిత్య మీదవుతుంది. మీతో సంతోషంగా ఉంటుంది. ఆల్రైట్. జస్ట్ 48 అవర్స్ అన్నావు కదా, అలాగే వెయిట్ చేస్తాను. నన్ను నువ్వు నమ్మకపోయినా నేను నిన్ను నమ్ముతున్నాను.
ఈ 2 రోజులు ఇంట్లో వాళ్ళకి డౌట్ రాకుండా మేనేజ్ చేద్దాం. దయచేసి ఇంకోసారి మాత్రం దొరికిపోవద్దు. ఏమండి ఏంటి? సారీ, ఎందుకు? మీరు బాధపడుతున్నారు కదా. థ్యాంక్స్. ఎందుకు? నేను బాధపడుతున్నానని నువ్వు గ్రహించినందుకు. భగవంతుడా, ఈ 2 రోజులు నా వల్ల ఎవ్వరూ బాధపడకుండా చూడు స్వామి. ముఖ్యంగా జై సార్ బాధపడకూడదు. చెప్పు బేబీ. నా డౌట్ నిజమే మామ్. వాళ్ళకి ఫస్ట్ నైట్ అవ్వలేదు. ఏంటి బేబీ నువ్వనేది? జై మంగ ఎంత క్లోజ్ గా ఉన్నారో వీడియో కాల్ నువ్వు చూసావు కదా. అది చూసే చెప్తున్నాను మామ్. వాళ్ళు ఫస్ట్ నైట్ చేసుకోలేదు. ఎలా చెప్తున్నావు బేబీ నువ్వు? జై ఎంతో ప్రేమగా మంగకి టిఫిన్ తినిపించాడు. మంగ కూడా అంతే ప్రేమగా జైతో ఉంది. అదంతా యాక్టింగ్ మామ్, యాక్టింగ్. టేబుల్ పైన ఏం జరిగిందో మాత్రమే నువ్వు చూసావు. టేబుల్ కింద ఏం జరిగిందో నీకు తెలీదు. ఏం జరిగింది? పైనేమో జైతో ప్రేమగా ఉన్నట్టు నటిస్తూనే కింద జైని దూరం పెడుతుంది. దీని అర్థం ఏంటి మో? ఫస్ట్ నైట్ జరుగుంటే జైని దూరం పెట్టాల్సిన అవసరం ఏముంది? అంటే నేనక్కడే ఉన్నానని మంగ నర్వస్ గా ఫీల్ అయిందేమో బేబీ. నో మామ్, నేను కన్విన్స్ కాలేను. ఫస్ట్ నైట్ అయ్యిందో కాలేదో నాకు క్లారిటీ కావాలి. అదెలా తెలుసుకుంటాం బేబీ? ఫస్ట్ నైట్ అయిందని జై మంగ ఇద్దరు చెప్తున్నారు. ఇంట్లో వాళ్ళందరూ చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్నది అబద్ధం అనుకుంటే అసలు నిజం మనకెలా తెలుస్తుంది? డూ వన్ థింగ్ మోమ్. ఆ మంగని ఇమీడియట్ గా హాస్పిటల్ కి తీసుకువెళ్ళు. తీసుకెళ్ళి ఏం చెయ్యాలి? అది నా కాదా అని టెస్ట్ చేయించు. బేబీ ఎస్ మామ్. ఇప్పుడు మనకు అదొక్కటే వే ఉంది. అది అయితే ఫస్ట్ నైట్ అవ్వనట్టు, కాకపోతే ఫస్ట్ నైట్ జరిగినట్టు. వద్దు బేబీ, అది మన మాట వింటుంది కదా అని పీక్స్ కి తీసుకెళ్లి తెగేంత వరకు లాక్కూడదు. నాకు తెలియాలి మామ్. నాకు వేరే ఆప్షనే లేదు. మంగ ఒప్పుకోదు బేబీ. ఒప్పించు. కష్టం బేబీ, వినదు. వినేలా చెయ్యి మామ్. నీ కూతురు కోసం నువ్వు ఇంత చిన్న పని కూడా చేయలేవా? దిస్ ఇస్ టూ మచ్ బేబీ. నీకు అస్సలు అర్థం కావట్లేదు. అది ఎదురు తిరిగితే మనం ఏం చేయలేం. దాని పేరెంట్స్ ని చంపలేమా? బేబీ అవును మోమ్. దాని జుట్టు మన చేతుల్లో ఉంది. మనం ఆడమన్నట్టు అది ఆడి తీరాలి. అది అస్సలు హాస్పిటల్ కి రాదు బేబీ. జై పక్కనుంటాడు కాబట్టి బలవంతంగా తీసుకెళ్లడం కూడా కుదరదు. ఏదో ఒకటి చెప్పి తీసుకువెళ్ళు మామ్. పల్లెటూరి బైతు వర్జిన్ టెస్ట్ అంటేనే దానికి తెలీదు. సైలెంట్ గా వర్క్ ఫినిష్ అవుతుంది. అవ్వగానే నాకు ఫోన్ చెయ్యి. నేను వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్. బేబీ బేబీ ప్లీజ్. మొండిది. దాని మాట అందరూ వినాలి. తను ఎవరి మాట విందు. ఛ! దానికంటే జగముండి ఈ మంగ. ఈ ఇద్దరే. ఇప్పుడు ఏం చెప్పి ఈ మంగని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి? సారీ సార్, కార్ రెడీగా పెట్టమని డ్రైవర్ చెప్పు. రెడీగా ఉంది సార్. లెట్స్ గో. ఓకే సార్. ఏమండి? ఏంటి? ఏం చేస్తున్నారు మీరు? ఏం చేయడం ఏంటి? నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తున్నారు అని.
ఎందుకు మేడం? మా పెళ్ళై పట్టుమని 10 రోజులు కూడా కాలేదు. అప్పుడే మీ సార్ని నా నుంచి విడదీసి ఆఫీస్ కి పట్టుకెళ్ళిపోతున్నారా చారి గారు? ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లో ఏం చేయాలి? కొత్తగా పెళ్ళైంది, ఏం చేయాలి అంటారేంటండి? ఏం చేయాలప్పా? అవునులే, ఫస్ట్ నోట్ అయిపోయింది కదా, అప్పుడే నాపై మోజు తీరిపోయినట్టుంది మీకు. ఓర్ దీనేసాలు. కాలమే దోబూచులాడుతున్నదో, కానుకే క్షణాలు పంచుతున్నదో, కారణం ఊహించనివ్వనన్నదో ఏమో